హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే మా హాస్టల్లో పెట్టే కిచిడి అన్నమాట. నాకు గుర్తొచ్చి నేనైతే ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మంచిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం తడిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవును, కానీ మీకు ముచ్చట చెప్పనా, మా ఊళ్ళో అయితే ఈరోజు ఒక ఆమె లేచిపోయింది. ఆమెకి ఇద్దరు పెళ్ళికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పెళ్ళి వేసేది పోయి ఆమె లేచిపోయింది అన్నమాట. వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడిండ్రో లేదో తెలియదు, కానీ మా గల్లీలో అయితే ఆమెను పొట్టు తిట్టిరు అన్నారు అని మాటలన్నీ అన్నారు. ఆ రోజంతా మొత్తం అదే ముచ్చట అన్నమాట. ఎవరి నోట చూసిన అదే ముచ్చట. పోయింది బాగానే పోయింది, కానీ పాపము కదా పిల్లలు. ఎంతైనా నాన్న నాన్నే, అమ్మ అమ్మే. అమ్మ ఉంటే వేరు, నాన్న ఉంటే వేరు. ఇంకేం చేస్తాం, జరిగిపోయిందని మార్చలేము కదా. మాటల్లోనే నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఎవరెస్ట్ మసాలా అయితే వేసేసుకున్నా. బిర్యానీ అయితే మంచి స్మెల్ వస్తుంది, వావ్ అనిపిస్తుంది ఆ స్మెల్కి. వేడిగా ప్లేట్లో పెట్టేసుకొని తింటే ఉంటుంది ఆ సామిరంగా. నాకైతే హాస్టల్ డేస్ అంతా అంటే మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి, అంత బాగుంది. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.